శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ పునరుద్ధానిక దినమయందు మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క అద్భుతమైనటువంటి మాటను చదువుకుందాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనము. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియగు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబవులు చెప్పుచుండెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రభులారా, ఈ సర్వాధికారి అయినటువంటి దేవుడు ఆయన ఒకే కాలంలో ఉండే దేవుడు కాదు. కొంతమంది అధికారులుగా కొంతకాలం మాత్రమే ఉంటారు. ప్రభుత్వ అధికారులైతే ఆ అధికారం ఉన్నంత వరకు మాత్రమే వారు అధికారాన్ని చేపడతారు. కానీ దేవుని వాక్యం మాట ఏమంటోందంటే, నీవు నేను సేవిస్తున్నటువంటి మన ప్రభువు భూత వర్తమాన భవిష్యత్ కాలములలో, గడిచిన కాలములలో, జరగబోయే కాలములలో ఆయన అధికారం కలిగి ఉంటాడు అని మాట్లాడుతుంది. అవును ప్రియులారా, ఈ సర్వాధికారి అయినటువంటి ప్రభువు మన హృదయాల్లో చేర్చుకుంటే గనక, ఆయన బిడ్డలుగా మనం బ్రతికితే కనుక, ఆయన అధికారం చొప్పున ఈ భూమి మీద సకల విషయాలలో కూడా మనం గొప్ప ఆశీర్వాదకరమైన బిడ్డలుగా బ్రతకగలుగుతాం. అవును, చాలామంది ఈ రోజుల్లో కొన్ని విషయాలు నలిగిపోతూ ఉన్నారు. అందులో కూడా కొన్ని విషయాలు మీకు చెప్తాను. అన్నిటికంటే ప్రతి మనిషి కూడా ఒకే ఒక సమస్యతో పీడుతున్నాడు. అది ఏంటి అంటే పాపం. చాలామందికి ఈ పాపం అన్నటువంటిది నచ్చదు ప్రియులారా. అలాగే బైబిల్ కూడా ఏం చెప్తుందంటే, మానవుడు పాపం చేయటం ద్వారా దేవుడు ఇచ్చే ఆ మహిమ కలిగినటువంటి ఆశీర్వాదానికి దూరమైపోయాడు అని సెలవిస్తోంది. అవును, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. మరి దేవుని మహిమను పొందాలంటే, ఆయన శక్తిని మనము అనుభవించాలంటే, ఆయన బిడ్డలుగా మనం బ్రతకాలి అంటే పాపములో నుండి బయటికి రావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అవును ప్రియులారా, ఇది నిజం. దేవుని వాక్యముగా ఇదే కదా మనకు సెలవిస్తోంది. ఆజ్ఞను అతిక్రమించడమే పాపం, చెప్పిన పని చేయకపోవడమే, దేవుని మాటకు అవిధేయంగా జీవించడమే పాపం. ఈ రోజుల్లో మానవుడు పాపంలో పరిపక్వమై తన జీవితంలో అధికమైనటువంటి సమస్యలకు కారకుడైపోతూ ఉన్నాడు. తన పాప విమోచన కొరకు మనుషులు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, పాపాలను రక్షించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు అని. నీ సమస్య ఏదైనా కావచ్చు. నీ జీవితంలో ఎలాంటి వేదనతో నీ ఉన్నా కూడా సరే, నీ జీవితంలో ఎలాంటి కలవరములు నీవు పడుచున్నా కూడా పర్వాలేదు ప్రియులారా, ఈరోజు మీకు ఈ మాట చెలవిస్తున్నాను. సర్వాధికారైన దేవునికి సకల మానవుల పాపములను విమోచించిన దేవునికి ఆయన మందిరావరంలోనికి రమ్మని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. వచ్చి చూడు, ఆయన అధికారం క్రిందికి వచ్చి చూడు, ఆయన మందిరానికి వచ్చి చూడు. నీ జీవితంలో నీవు చూడలేనటువంటి గొప్ప మహిమ, గొప్ప ఆశీర్వాదము నువ్వు పొందుకుంటావు. పరిశుద్ధమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమైన ఆయన, ఇంతకాలము మనుషులకు దూరముగా, నీకు దూరముగా తండ్రి మేము జీవిస్తున్నాము. ఒంటరితనంగా జీవిస్తున్నారు ఎంతోమంది ఉన్నారు ప్రభా. వారందరినీ ఈ మాటలు వింటుండగా ఆయా స్థలములలో తండ్రి మందిరానికి వెళ్ళి మీరిచ్చే దివ్యమైన ఆశీర్వాదాలు పొందుకోవడానికి సహాయం చేస్తారని విశ్వాసంగా నమ్ముచ్చు. చిన్న ప్రార్థనను మా రక్షకుడు యేసయ్య నంబట అడిగి వేడుకొని పొందుతున్నామా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.